కూర్చున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు లేఖలో నుంచి మరి సామెతల గ్రంథము 29 వచ్చాము 14 వచ్చిన మనం చదువుకొని దేవనామానికి మహిమపడతాం. ఏ రాజు దరిద్రులకు సత్యముగాను న్యాయంగా తీర్చునో ఆ రాజు సింహాసనమంట నిత్యము స్థిరపరచబడును. దేవనామానికి మహిమ కలుగును గాక. ఏ రాజు అయితే మన రాష్ట్రాన్ని కానీ మన దేశానికి ఎవరైతే చేస్తున్నాడో ఆ రాజు అట లేఖనం చెబుతుంది, దరిద్రులకును సత్యముగా న్యాయముగా తీర్చును ఆ రాజు సింహాసనం అంట నిత్యముగా స్థిరపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో ఏది చేసినా ఏ కార్యము చేసినా దేవుడే చేయాలి. అదే మాటను 29:4 కూడా అన్నాడు, న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమము కలగజేయును. హల్లెలూయా. ఏ రాజు అయితే దాని పరిపాలనలో న్యాయముగా సత్యముగా ఎలాగైతే పరిపాలిస్తాడో ఆ దేశమంట ఆ రాష్ట్రమంట ఎలా ఉంటుందంటే క్షేమముగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు ఆకాశం నుంచి దృష్టిస్తూనే ఉన్నాడు. అదే మాటను 103వ కీర్తనలో దేవుడు ఆ మాటను కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే 19వ వచనంలో, యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఎవడు తరము కాదు, దేవుడు తప్ప వేరొకరు ఎవరు కూడా చేయలేరు. ఆయన హస్తములు కిందే ఉన్నవాడే ప్రతి ఒక్కడు ఏ పాలనైనా చక్కగా పాలన చేయగలడు. అందుకని అన్నాడు, యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరచుకుని ఉన్నాడు. దీనికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా తన సింహాసనం ఎక్కడుందంటే ఆకాశములో ఉంది. ఆయన అన్నిటి మీద రాజ్య పాలన చేయుచున్నాడు. ఈరోజు ఈ పరిపాలన ఈ మన రాష్ట్రంలో ఈ పరిపాలన జరుగుతుందంటే అది దేవుడు, కేవలం దేవుని కృప. దేవుని స్తోత్రం. ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏదనుకున్నా దేవుడి నామమే హెచ్చించబడుతుంది. దేవుడి మాటే నిలకడగా నిలిచి ఉంటుంది. దేవుడు ఏది చెప్పాడో అది జరుగుతుంది. నీ మాట కాదు, నా మాట కాదు, దేవుడే ఈ మాటలు మాట్లాడుచున్న దేవాది దేవుడు ఈ మాటలు మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నిజంగా మరి క్రైస్తవులు మరి అనుకుంటున్నారు చాలామంది, ఈరోజు నేను ఎలా ఒక సేవకుల దగ్గరికి వచ్చానంటూ, అయ్యా సేవ వలన ప్రభు మా కుటుంబం పోషించబడతలేదు, నేను వేరే జాబ్లో వెళ్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అలా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు దేవుడి దగ్గర నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను పిలిచినవాడు నిన్ను పిలిచినవాడు నిన్ను నడిపిస్తాడు. ఏది అవసరమో అది నీకు ఇస్తాడు. తప్పకుండా నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రేమ కలిగి నువ్వు జీవించినప్పుడు అన్నీ కూడా నీ పాదాల దగ్గరికి, నీ సన్నిధికి, నీ పాదాల దగ్గరికి అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్రియలు
జాగ్రత్తగా ఉండాలి. నీ క్రియలు బాగోవాలి, నీ ప్రవర్తన బాగోవాలి. దేవుడు ఎదురుగా నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నప్పుడట నేను స్థిరపరుస్తాడు. నేను స్తోత్రం కనుక ప్రేమైన దేవుని ద్వారా నేను సుమారుగా చెప్పేది ఏంటంటే, దేవుడు మరి ఆయన అన్నింటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. ఏమి చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఏది జరగాలన్నా ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. కనుక మనం ఆయన చిత్తంలోని ఆయన అడుగుజాడలు మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ మధ్యకాలంలో నాకు మరి కాలు చేయ మరి ప్రయాణంలో కాలు కుడి చేయ కుడి కాలు లాగినప్పుడు మరి ముందుగానే డాడీ నాకు చెప్పారు, నువ్వు ప్రయాణం చేయకు, నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళకు అని ముందుగా చెప్పారు నాకు. అయినా సరే మా డాడీ మాట నేను కాదని నేను వెళ్ళినందుకు నాకు ఏమైందంటే ఈ కుడి కాలు కుడి చేయ మరి లాగడం అయింది. మళ్ళీ నేను వెంటనే మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్తే డాడీ నాకు ప్రార్థన చేయగా మరి 90% డాడీ చెప్పారు, 90% నీకు మా స్వస్థత పొందుకున్నామని మీ డాడీ చెప్పాడు. పూర్తిగా నాకు అప్పుడు వెంటనే నేను నడవగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. దేవునానికి మహిమ కలుగుగాక. ఇంకా చాలా విషయాలు, కొన్ని విషయాలు నేను డాడీలో మరి నేను ఆయన అడుగు ఏ ప్రతి విషయంలోనూ కూడా నేను అడుగేసి నడుస్తున్నాను. అందుకని ఈరోజు నా కుటుంబం అంతా డాడీ ప్రార్థన వల్ల, మమ్మీ ప్రార్థన వల్ల మా కుటుంబం అంతా ఆశ్రయించబడింది. ఈరోజు పిల్లలందరూ మంచి ప్రయోజకులుగా ఉన్నారు. దేవుళ్ళలోనే అన్ని దేవుళ్ళలోనే ఉన్నారు. ఈ కుటుంబం అంతా దేవుళ్ళని నడుస్తుంది. ఈ దేవుడు మనకి మహిమ కలుగును కాక. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించిన కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ మాటలా వింటున్న ప్రతి ఒక్కరిని యేసు క్రీస్తు నామములో మీరు దీవించండి, ఆశ్రయించండి. నీ కృప, నీ కాపుదల నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను ఎలాగైతే ప్రభా విశ్వసిస్తున్నాను ప్రభా, నేను ఎలాగైతే దేవుడు నాయన విశ్వాసంగా నడుస్తున్నాను, ఆ విధంగా పిల్లలందరూ నాయన వింటున్న ఈ సాక్షి వింటున్న పిల్లలందరూ కూడా ప్రభా నీ దేవుళ్ళు నాయన పూర్తిగా కొనసాగడానికి కృప చూపండి, దయ చూపించి నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగోండి డాడీ చెప్పిన ప్రతి మాటను ప్రభా యేసయ్యా నువ్వు నెరవేర్చినందుకు స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతి మాటను యేసు క్రీస్తు నామములో ప్రభా నాయన నీ డాడీ ద్వారా నాయన ప్రవశిస్తున్న ప్రతి మాటను యేసు క్రీస్తులో నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు సహాయం చేసి నడిపించండి నాయన. ప్రతి ఒక్కరూ నాయన దేవుడిలో నమ్మకముగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. కొద్ది మాట దేవుడు దీవించి ఆశ్రయించాడు. ఆమేన్. వందనాలు.